కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. రథాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించిన గణనాథుడు. గురువులను స్మరించుకోవడం అందరి బాధ్యత. ఉపాధ్యాయుల గురు పూజోత్సవ వేడుకలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. చెన్నై బెంగళూరు 4వ నెంబర్ జాతీయ రహదారి అరగొండకు వెళ్లే మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి, 5 మందికి తీవ్ర గాయాలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు చేసి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి చిత్రపటానికి అధికారులు పాలాభిషేకం చేశారు. జీవో నంబర్ 84/85 మేరకు సెప్టెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసిందని అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు తిరుపతి కలెక్టరేట్లోని వారి కార్యాలయంలో శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కె జానకిరామ్, ఎస్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్స్ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సుబ్బారెడ్డి, శ్రీహరి, భీమలింగ, సబ్ ఇన్స్పెక్టర్లు భాగ్యలక్ష్మి, అఖిల మహేంద్ర, సతీష్, నవీన్ బాబు, రామకృష్ణ శాస్త్రి, అశోక్, జయశంకర్, హెడ్ కానిస్టేబుల్స్, మినిస్ట్రియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనేశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర అభిషేక సేవలో పాల్గొని శనేశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనేశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి టి మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ముందుగా దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. హైకోర్టు జడ్జి కుటుంబ సమేతంగా జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణంలో హైకోర్టు జడ్జి మరియు కుటుంబ సభ్యులకు ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, వేద పండితులు, ఆలయ అధికారులు అందజేశారు. రాష్ట్రీయ సేవా సమితి రాస్ ఆధ్వర్యంలో రేణిగుంట మండలం అన్నాస్వామిపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్రీయ సేవా సమితి రాస్ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు సూచనల మేరకు రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ద్వారా రేణిగుంట మండలం అన్నాస్వామిపల్లిలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఎం సుశీల ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ మాట్లాడుతూ రాస్ మహిళల కుటుంబాలకు కరకంబాడి పరిసర గ్రామాలలో విధిగా ఉచిత పశు వైద్య శిబిరాల నిర్వహణతో పాటు ప్రతినిత్యం సమస్యలున్న రైతులు ఫోన్ చేసిన వెంటనే వారి ఇళ్లకు నేరుగా వెళ్లి వైద్య సేవలను ఉచితంగా అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ శిబిరాన్ని రేణిగుంట ఏరియా వెటర్నరీ వైద్యాధికారి స్రవంతి వారి బృంద సహకారంతో నిర్వహించారు.
ఈ శిబిరానికి అన్నాస్వామిపల్లి మరియు పరిసర గ్రామ ప్రాంతాల రైతులు తీసుకువచ్చిన పశువులకు, దూడలకు, జీవాలకు ఈ వాతావరణానికి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను తెలియజేసి వాటి ఆరోగ్యపరంగా అన్ని పరీక్షలు చేసి తగిన సూదులు, మందులు ఉచితంగా అందించారు. వచ్చిన ప్రతి పశువుకి, జీవానికి పురుగుల మందు తాగించి పిడుదలకు మందును స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గిరిప్రసాద్, అన్బాలగన్, ఇందుమతి, నాగమణి, స్వాతి, శంకరయ్య, గోపాలమిత్ర, మునిశేఖర్, క్లస్టర్ లీడర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16 నుంచి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ జరగనుంది. ఆలయంలో యాత్రికుల వల్ల గాని, సిబ్బంది వల్ల గాని తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 16వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబర్ 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. 750 రూపాయలు చెల్లించి గృహస్థులు ఒకరికి ఒకరోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్థులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన అంకురార్పణ సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల సేవ, సెప్టెంబర్ 16వ తేదీన అష్టదళ పాద పద్మారాధన సేవలను రద్దు చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 16, 17, 18వ తేదీలలో కళ్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేదాశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది. నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నానని, గురువులందరినీ ఒకే వేదికపై చూడడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు వద్ద గల శిల్పారామం ఆడిటోరియంలో శుక్రవారం గురు పూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శిల్పారామంకు చేరుకున్న ముఖ్య అతిథులు తిరుపతి జిల్లా జేసీ శుభం బన్సల్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఉపాధ్యాయులు ఘనంగా ఆహ్వానం పలికి శాలువలతో, పూలమాలతో, గజమాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను అలంకరించారు. అనంతరం ఒక్కొక్కరుగా సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ప్రతి మనిషికి తల్లి, తండ్రి తర్వాత గురువే మార్గదర్శి అని కొనియాడారు. గురువులు ఎటువంటి స్వార్థం లేకుండా, కులమత భేదాలు లేకుండా నిస్వార్థంగా విద్యార్థులందరికీ ఒకే విధంగా చదువు చెబుతారని అన్నారు. రాజకీయ నాయకుడు కూడా గెలిచిన తరువాత పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని, అప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గురువుల పాత్ర సమాజానికి చాలా అవసరమని తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్తు ముఖ్య పాత్ర పోషించేది గురువులు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు. మేము కూడా ఒక గురువు దగ్గర విద్యను అభ్యసించిన వారమేనని, పరిపాలనలో ఎవరైనా ఏదైనా తప్పు జరిగినా మాకు సూచనలు ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు. మీరు నాకు ఓటు వేయబట్టే నేను ఇప్పుడు మీ ముందర నిలబడి ఉన్నానని గుర్తు చేశారు. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానని శిరస్సు వంచి గురువులకు నమస్కరించారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ స్థాయిలో సుమారు 1500కు పైగా ఉపాధ్యాయులను దుస్సాలతో సత్కరించి మొమెంటోలు అందించి గౌరవించారు. గురు పూజోత్సవంకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్లను దుస్సాలతో సన్మానించి పులివర్తి నాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తెలుగుదేశం కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మన మొదటి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి, విద్యావేత్త అయినటువంటి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా విద్యావేత్తల్ని, సంఘంలోని గురువుల్ని ఆ రోజు గురు పూజోత్సవం పెట్టి సన్మానిస్తే బాగుంటుందని ఆ రోజు ఈ గురు పూజోత్సవం చేయడం జరిగింది మన భారతదేశ వ్యాప్తంగా. అంటే మీ అందరికీ ఏ విధంగా విలువ అనేది, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ ఉన్నా ఏ విధంగా విలువ అనేది దీనిలో నిదర్శనాన్ని కూడా ఇక్కడే గురువులందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు విద్యా వ్యవస్థ ఈసారి జరగదు. గతంలో జరిగినటువంటి ఏది కానీ
లోటుపాట్లు లేకుండా మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చూస్తారని కూడా ఈ సభావం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మనం టీచర్స్ డే గురించి మాట్లాడేది ఈరోజు మనం సెప్టెంబర్ 5th టీచర్స్ డే లాగా సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు గురు పూజోత్సవం జరిగితే మన సోదరులు పులివర్తనాన్ని చంద్రగిరి నియోజకవర్గానికి మళ్ళా ఆ రోజు ప్రభుత్వంలో అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ రోజు అందరికీ సత్కారాలు చేయడం ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టిన పులివర్తన గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు శ్రవణ తిరుమంజనం జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు. రథంపై ఆసీనులైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శుభలగ్నంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో గురుప్రసాద్, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారి రథాన్ని కొంత దూరం లాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సాయంత్రం 3 గంటల నుండి పురవీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. కాణిపాకం ఆలయ ప్రాంతం మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. కాణిపాక పుణ్యక్షేత్రం నందు నేడు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారి రథంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తున్నారు. స్వామివారి సిద్ధిబుద్ధి సమేతుడై
సర్వాలంకార భూషితుడై రథాన్ని అధిరోహించి కాణిపాక పురవీధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క మొక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ రథం పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తుల యొక్క నమ్మకం. స్వామివారి యొక్క రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు, ఉప్పు, మరమరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు. సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి వేలాదిగా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి రథోత్సవాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాము. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహం ఎల్లరికూ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథోత్సవం జరుగుతుంది. రథోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 1,00,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. రథం మొదలైనప్పటి నుంచి పురవీధుల గుండా తిరిగి యథాస్థితికి చేరేసరికి 1,00,000 మందికి పైగా భక్తులు రథం మీద విహరిస్తున్నటువంటి సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకోవడం కోసం కర్పూర హారతలిచ్చి మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తుంటారు. ఇక్కడ కాణిపాక ఆలయంలో రథోత్సవానికి ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. ఎవరైతే దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతుంటారో, మానసిక వేదనకు గురవుతుంటారో వారందరూ వచ్చి ఈ రథం మీద పురుగులు అట్లాగే మిరియాలు కలిపి వాటిని చల్లి అంటే ఆ మనోరథం ప్రజలు స్వామివారు మనోరథం రూపంలో వస్తారు కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి కోరికలను కూడా తీరుస్తారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సందర్భంలో స్వామివారు చక్కని పరిష్కారం చూపిస్తారన్నటువంటి నమ్మకం, విశ్వాసం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికే కాకుండా వినాయక స్వామివారి భక్తుల్లో ఉంది. అందుకే ఈ రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యం ప్రాధాన్యత ఉంది. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో బందోబస్తుకు సంబంధించి కూడా ఇప్పటికే గౌరవ ఎస్పీ గారు కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు పురవీధులు గుండా రథం ఊరేగింపు జరిగేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా తీసుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రథానికి దగ్గరగా వచ్చి వారి మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోవడంతో పాటుగా ఈ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి అనుకూలతలన్నింటి కూడా కల్పించడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు సాయంత్రం మళ్ళీ రథం మొదలవుతుంది. ఉదయం రథం లాగి పెట్టడం జరిగింది. మధ్యాహ్నం నుంచి రథయాత్ర మొదలవుతుంది. కాబట్టి భక్తులందరూ విశేషంగా తరలి వచ్చి స్వామివారి పాత్రలు కావాలని మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఓకే. కాణిపాక వినాయక వరసిద్ధి వినాయక స్వామి యొక్క రథోత్సవం సందర్భంగా ఈరోజు వచ్చేసినటువంటి భక్తాదులందరికీ, తర్వాత స్థానిక ప్రజానీకానికి, ఉభయదారులకు, తర్వాత రథము కొనసాగే వీధుల్లో ఉండే అన్ని షాపుల వాళ్ళకు, ఫ్యాక్టరీ షాపుల వాళ్ళకు దయచేసి మీ షట్టర్స్ లోపలే మీ వస్తువులు ఈరోజు ఉంచుకొని పురవీధుల్లో స్వామివారి రథం ఊరేగినప్పుడు భక్తాదులు నిలుచుకోవడానికి సౌకర్యం కల్పించవలసిందిగా పోలీస్ శాఖ తరఫున మేము కోరుతున్నాము. అదేవిధంగా రథము ముందు సాగుతూ ఉన్నప్పుడు పోలీస్ బృందం ముందు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన సూచనలు పాటించి భక్తాదులు, స్థానిక ప్రజలు, షాపు యజమానులు సహకరించి ఈ యొక్క ఘనకార్యాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. దాదాపు 50,000 నుంచి 60,000 భక్తాదులు వస్తారని సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా మేము పోలీస్ శాఖ తరఫున ఒక 300 మంది సిబ్బందితోనూ, తర్వాత దేవస్థానం సిబ్బందితోనూ, తర్వాత వాలంటీర్స్తోనూ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు నిన్న రాత్రి నుంచే మొత్తం ట్రాఫిక్ సంబంధించిన నిబంధనలు కాణిపాకం దేవస్థానంకి వచ్చే వాహనాలన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిబ్బంది కూడా ఆ పార్కింగ్ ప్లేసెస్లో ఆ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పార్కింగ్ విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే ఈ రథోత్సవం కార్యక్రమం అనేది మనకు సులభంగా ఈజీగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని గమనించాలని కోరుతున్నాను. ఎవరైనా కూడా ఏదైనా అకతాయి చేష్టలు లేదా ఏమి చేసినా కూడా మొత్తం టోటల్గా స్వామివారు ఊరేగింపు పోయే పురవీధులు, తర్వాత కాణిపాకం సంబంధించినటువంటి
అన్ని పరిసర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు దాదాపు 130 వరకు ఏర్పాటు చేయడం జరిగినది. దానికి అదనంగా కూడా ఈ సందర్భం ఇంకా ఒక 50 అదనంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరి కదలికలు కూడా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి అంతా భక్తి శ్రద్ధలతో స్వామి కార్యక్రమం వచ్చి ముగించుకొని కోరుతున్నాం. పూతలపట్టు నియోజకవర్గం ముగిలిఘాట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన వారిని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ప్రమాదానంతరం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మాట్లాడిన వారు ప్రమాద ఘటన దురదృష్టకరమని, సంఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, ఈ విషయమై ముఖ్యమంత్రి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. సంఘటన చాలా దురదృష్టకరం. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం కావడం, వారికి సంబంధించి పలమనేరు హాస్పిటల్లో అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడే ఉండి వాటిని పర్యవేక్షిస్తూ ఇక్కడి నుంచి మెరుగైనటువంటి వైద్యం కోసం బయటకు తీసుకెళ్ళడం, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళను ఇక్కడ చేయగలిగినటువంటి ట్రీట్మెంట్ చేయగలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడే పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళను బాగు చేసి పంపించేటువంటి కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నారు. అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వారందరినీ కూడా మరి ఇది విధి, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సంఘటన జరగడం కూడా నిజంగా కూడా చాలా బాధాకరం. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావాన్ని పెంపొందిస్తూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు సుధాకర్ చౌదరి భారత్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారము భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, వెంకటాచలం, జయమ్మ, కల్పన, ఉషారాణి, భరత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథ్ రెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంబోలు హరినాథ్, పొన్నాల జజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న వ్యాజ్యాల పరిష్కారానికి ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించాల్సి వస్తోందని శ్రీకాళహస్తి 12వ జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ అన్నారు. శ్రీకాళహస్తి న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. శ్రీకాళహస్తి న్యాయస్థాన సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ 12వ అడిషనల్ జడ్జి శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాళహస్తి కోర్టుల్లోనే 5,000 కేసులు పెండింగులో ఉన్నాయని, శ్రీకాళహస్తి జ్యుడిషియల్ పరిధిలో వివాదాలు లేని గ్రామాలు 2 అంటే 2 ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రజలు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుని ఆనందమయ జీవితం సాగించాలని పిలుపునిచ్చారు. న్యాయమూర్తులు బేబీరాణి, కృష్ణప్రియ లోక్ అదాలత్లో పాల్గొని వివిధ రకాల కేసుల పరిష్కారానికి సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి కృష్ణప్రియ మాట్లాడుతూ రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని తమ వంతు సహకారం అందిస్తామన్నారు. 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ ఏడాదికి ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించాల్సి ఉన్నా ప్రస్తుతం కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన దృష్ట్యా ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జరపాల్సి వస్తోందని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి కోర్టులోనే 5,000 కేసులు పెండింగులో ఉన్నాయని, శ్రీకాళహస్తి జ్యుడిషియల్ పరిధిలో 2 అంటే 2 గ్రామాల్లో మాత్రమే కేసులు లేని గ్రామాలున్నాయని, దీన్ని బట్టి కేసులు ఎలా పెరిగిపోయాయనేది తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటి మీద 2 కేసులు ఉన్నట్లు లెక్కలున్నాయని, నేడు పెరిగిపోయిన చైతన్యం కారణంగా వివిధ రకాల కేసులు వస్తున్నాయని, కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఎగో వదిలిపెట్టి ముందుకు వచ్చి పరస్పర సహకారంతో పరిష్కరించుకుని ఆనందంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
నేను వచ్చినప్పుడు ఒక 500, మేడం గారి దగ్గర 600, నా దగ్గర 500, మేడం గారి దగ్గర 1000 ఉండొచ్చు, లేదంటే ఒక 1500 ఉండొచ్చు అనుకున్నాము. కానీ 5000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఉండేది 4 కోట్లు, 5000 కేసులు. అంటే ఎంత లిటిగేషన్ మనకు పెరిగిపోతుందో మీరే చూసుకోండి. ప్రతి ఇంటికి ఒకటి సెలెక్ట్ చేసి చెప్పండి అన్నారు. చూస్తే మన శ్రీకాళహస్తి జ్యూరిస్డిక్షన్లో 2 విలేజెస్లు బయటపడినాయి. అక్కడ లిటిగేషన్ అనేది లేదంట. లిటిగేషన్ ఫ్రీ విలేజెస్ కాబట్టి ఏమంటే ఎక్కువ లిటిగేషన్ తండ్రి కొడుకుల మధ్య, ఇట్లా వారసుల మధ్య చైతన్యం అనేది పెరిగిపోతుంది. ఎప్పుడో 20 సంవత్సరాల ముందు, 40 సంవత్సరాల ముందు పెళ్ళైన ఆమె ఈరోజు వచ్చి మా తండ్రి ఆస్తిలో నాకు భాగం ఉందనే స్టేజ్కి వచ్చేసాం మనం. అంటే ఎడ్యుకేషన్ అనేది లెవెల్ అంతగా మనకు బాగా డెవలప్ అయిన దానివల్ల లిటిగేషన్ పెరిగిపోతుంది. అందుకే ఏం చేశారంటే భారత ప్రభుత్వం వారు 3 నెలలకు ఒక్కసారి లోక్ అదాలత్ పెడితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తమను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని తిరుపతిలో స్టాఫ్ నర్సులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి రూయా, మెటర్నిటీ, స్విమ్స్ తదితర ఆసుపత్రుల్లో గత 2 దశాబ్దాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను రెగ్యులరైజ్ చేయాలంటూ శనివారం అలిపిరి, రూయా ఆసుపత్రి, ఎస్వి మెడికల్ కళాశాల ప్రాంతాల్లో ర్యాలీగా నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుండి గంటపాటు విధుల నుండి రోడ్డుపైకి వచ్చి కదం దొక్కారు. వారి ఆవేదనను, ఆక్రోశాన్ని వెలుబుచ్చారు. అనంతరం వారి విధులకు తరలి వెళ్లారు. కాగా స్టాఫ్ నర్సుల భారీ ర్యాలీ నగర ప్రజలను, ఉద్యోగులను ఆలోచింపచేసింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ పూజా కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. ఆలయంలో విశేష హోమ పూజాది కార్యక్రమాలతో పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ పూజలతో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసి ఉన్న శ్రీకాళహస్తీశ్వరునికి జ్ఞానప్రసూనంబకు పవిత్రోత్సవాల ప్రారంభం సందర్భంగా అంకురార్పణ పూజలు చేపట్టారు. పవిత్రోత్సవాలతో ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు. తొలుత ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం సమీపంలో ఉన్న సప్తమాతృకలకు విశేష పూజలు జరిపారు. అనంతరం ఆలయం వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి విశేష హోమ పూజా కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. సంప్రదాయ పద్దతిలో వేదోక్తంగా అంకురార్పణ పూజలు చేశారు. అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. వార్షిక బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ విశేషోత్సవంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దందా చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. తిరుపతి బైరాగిపట్టణలోని గంధమనేని శివయ్య భవన్లో శనివారం సిపిఐ అనుబంధ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతూ ఉన్నా అది చాలక హాస్టల్ క్యాంటీన్, మెస్ ఛార్జీల పేరుతో డైలీ బయట నుంచి వచ్చే స్థానిక విద్యార్థులైన డే స్కాలర్స్ వద్ద ఏడాదికి 20,000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతి ఏడాది మోహన్ మంత్ర కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి వద్ద ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదని, ఇదే మోహన్ బాబు రోడ్డెక్కడం తెలిసిందేనన్నారు. మంచితనానికి మారుపేరు తమ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకునే మోహన్ బాబు ఇప్పుడు దోపిడీపై ఏం సమాధానం చెప్తారన్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై కాలేజీలో బౌన్సర్ల చేత దాడులు చేయిస్తున్నారన్నారు. రంగంపేటలో ప్రతి ప్రైవేటు హాస్టళ్ల వెనుక మోహన్ బాబు అనుచరులు, సన్నిహితులు ఉన్నారని, బయట లోపల విద్యార్థులను అన్ని రకాలుగా దోచేస్తున్నారని భారీగా విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అక్కడ మేనేజ్మెంట్ మాత్రం 70,000 రూపాయలతో పాటు అదనంగా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి ప్రతి ఏటా 22,000 రూపాయలు ఈరోజు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ ఉండేది. మరి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు అడిగిన తర్వాత ఏంటి ఈ ఫీజు మేము ఎందుకు కట్టాలి, ప్రభుత్వం 70,000 కదా చెప్పిందని చెప్తే వారి మీద ఏదో రకంగా హెచ్ఓడీల దగ్గర నుంచి కానివ్వండి, వారి దగ్గర ఒత్తిళ్లు తీసుకురావడం, అటెండెన్స్ లేకపోతే వాళ్ళని డిబార్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లతో ఈరోజు కొట్టేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చూస్తున్నాం. అదే ఒక కన్వీనర్ కోటాలో సీట్లు రానటువంటి విద్యార్థుల దగ్గర అయితే 3 వంతులుగా ఫీజులు వసూలు చేసుకొని ప్రభుత్వం చెప్తా అంటే ఈరోజు 2,10,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్క ఇంజనీరింగ్ సీటు. అంటే 3 ఇంతలు ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో అంటే. కానీ ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్ల పేరుతో ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో సిఎస్సి సీట్ కానీ, ఈసీ కానీ, ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీట్ తీసుకున్నా కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఎవరైతే ముఖ్యంగా ఈరోజు హాస్టల్లో చదువుతున్నారు, మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి 1,20,000 రూపాయల నుంచి 1,70,000 రూపాయల వరకు హాస్టల్ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ హాస్టల్లో చేరకుండా మోహన్ బాబు విశ్వవిద్యాలయ సరౌండింగ్లోని రంగంపేట నుంచి కానివ్వండి, లేకపోతే పక్కన నుండి ప్రైవేట్ పీజీ హాస్టల్స్ నుంచి కానివ్వండి, తిరుపతి ప్రాంతం నుంచి కానివ్వండి, సరౌండింగ్లో ఉన్నటువంటి 10-15 కిలోమీటర్ల నుంచి ఎవరైతే విద్యార్థులు వస్తారో అటువంటి విద్యార్థులు డే స్కాలర్స్గా వస్తున్న విద్యార్థుల దగ్గర కూడా ఈరోజు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఫీజు కట్టాల్సిందని చెప్పారు ఈరోజు మేనేజ్మెంట్. ఈరోజు వాటికి అందరికీ కూడా నోటీస్ బోర్డులో ఈరోజు అందిస్తుంది. అంటే 20,000 రూపాయలు ఎందుకు కట్టాలి విద్యార్థులు అంటే మధ్యాహ్నం భోజనం, డే స్కాలర్స్ మధ్యాహ్నం భోజనం కాలేజీలో తినకపోయినా కూడా ఈరోజు 20,000 రూపాయలు ఫీజు కట్టాలంటే ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయ విద్యార్థులు చదువులు చెప్పడానికి ఉండదా, లేకపోతే ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగడానికి ఉండదా కూడా ఈరోజు తెలియని పరిస్థితి ఉండాలి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళ స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఆచంద్ర తారార్కం గానగంధర్వుడు ఘంటసాల పాడిన పాటలు వినిపిస్తూనే ఉంటాయని తిరుపతి ఫిలిం సొసైటీ సభ్యులు ఎం వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు తోటి సభ్యులతో కలిసి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలోని దేవేంద్ర థియేటర్లో సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 8 గంటలకు ఘంటసాల బయోపిక్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఘంటసాల అభిమానులు, నగర ప్రజలు తిలకించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఘంటసాల గారి గురించి మీకు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఆయన 1922 డిసెంబర్ 4వ తేదీ గుడివాడ దగ్గర టేకుపల్లి అనే విలేజ్లో జన్మించారు. ఆయన చిన్నతనం నుంచి సంగీతం అంటే మక్కువ ఎక్కువ. ఆయన పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే. ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన పేరు మనం వింటూనే ఉంటాము. ఆయన యొక్క జీవిత చరిత్రను 22వ తేదీ దేవేంద్ర థియేటర్ నందు పిక్చర్ రిలీజ్ చేయబడుతుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందని కోరుకుంటున్నాం. సిహెచ్ రామారావు గారు దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా ఘంటసాల గారి జీవిత చరిత్రని సినిమాగా రూపొందించడం జరిగింది.
ఈ సినిమా అనేక ఆర్థిక ఇబ్బందుల వల్ల డిసెంబర్ 4, ఎందుకంటే 1922 డిసెంబర్ 4 వారి జన్మదినం ఘంటసాల గారిది. దీన్ని డిసెంబర్ 4న రిలీజ్ చేసుకోవడానికి కొంత ఆర్థిక స్తోమత లేని పరిస్థితిలో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ వాళ్ళు ఉండడం వల్ల మన తిరుపతి ఫిల్మ్ సొసైటీలో ఉన్న సభ్యులందరి సహకారంతో, అలాగే తిరుపతిలో ఉన్న ఘంటసాల గారి అభిమానులు అందరి సహకారంతో రేపు 22వ తారీఖు ఉదయం 8 గంటలకు సిఎస్ సినిమాస్, ప్రస్తుతం సిఎస్ సినిమాస్ మనకి ఓల్డ్గా దేవేంద్ర థియేటర్లో దీనికి బెనిఫిట్ షోగా, ప్రివ్యూ షోగా వేసి రిలీజ్కి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి తిరుపతి నుంచి మన వంతుగా మనమందరం కూడా ఈ సహకారం అందిస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో 2వ రోజు పవిత్రోత్సవాలను పురస్కరించుకుని యాగశాలలో విశేష హోమ పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితుల వేద పఠనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలోని యాగశాలలో ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి వేద పఠనం నిర్వహించారు. అనంతరం హోమ పూజా కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదోక్తంగా జరిపారు. యాగశాలలో కలశాలకు విశిష్ట పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. చెన్నై బెంగళూరు 4వ నెంబర్ జాతీయ రహదారిలో బంగారుపాలెం నుండి అరగొండకు వెళ్లే మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం దొడ్బల్లాపూర్ నుండి 7 మంది ఇన్నోవా కారులో తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంకు వెళుతూ ఉండగా బంగారుపాలెం మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై అతి వేగంతో వెళుతూ ఉండగా డివైడర్ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సార్ మాకు రిటర్న్ చేయమని చెప్పాను. మొబైల్లో సార్ 7 మంది చనిపోయినా చూడండి సార్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కళ్యాణి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తెలంగాణ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ డీఐజీ ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనంకి ఈరోజు రావడం జరిగింది. స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని కోరుకోవడం జరిగింది. అలాగే మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్వామి కాపాడాలని, అలాగే రానున్న రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండి ఎటువంటి విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని కోరుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ భక్తులకు కూడా చక్కటి ఏర్పాట్లు చేయాల్సిందిగా టీటీడీ అధికారులని కోరుకుంటూ ఉన్నాను. ఎలక్షన్ అయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత ఫస్ట్ టైం స్వామి దర్శనం చేసుకోవటం జరిగింది. స్వామిని రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి ప్రశాంత వాతావరణంలో అబద్ధాలు లేకుండా న్యాయమైన పరిపాలన అందించాలి, మంచి మనసు కలిగించాలి, ఈ రాష్ట్రం సుఖశాంతులతో నడవాలి, ఈ వరదలు ఈ కాటకాలన్నింటినీ కూడా ప్రజలకి మేలు చేసేలాగా ఇబ్బంది కల్పించకుండా ఇలాంటివన్నీ రాకుండా చూడాలని ఆ వెంకటేశ్వర స్వామిని
ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా నాయకులకి మంచి పరిపాలన అందించాలి, మంచి మనసు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సైకియాట్రిస్ట్ విభాగం వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ వారోత్సవాలలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం సాయంత్రం స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, SPMCW ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజు, ఫిజియోథెరపీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వనజాక్షమ్మ, సైకియాట్రిస్ట్ విభాగాధిపతి డాక్టర్ గణేష్ కుమార్, తిరుపతి సీనియర్ సైకియాట్రీ డాక్టర్ కిషోర్ కుమార్ సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సైకియాట్రీ సమస్యలతో చనిపోయిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ వారాన్ని వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ వీక్ గా జరుపుకుంటామని, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగి ఒక పాండమిక్ గా మారుతున్నాయని, ముఖ్యంగా విద్యార్థుల్లో అధిక మానసిక ఒత్తిడి వల్ల, తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల, పరీక్షలలో విఫలం అవ్వడం వల్ల ఆత్మహత్యలు చాలా పెరుగుతున్నాయని తెలిపారు. వీటిని ఖచ్చితంగా అరికట్టే పద్ధతులు మనం పాటించాలని తెలిపారు. International organization where top level scientists used to come from all over the world. What was very striking was at least every month there used to be some top scientist jumping building, consuming some poisoning and dying. That was when you read it in the newspaper. My father told me, look, life is precious. There is nothing in the world more precious than life. So no problem should one think about committing suicide. That was the first lesson. Then he gave a solution to that in his own style. The solution he said was, see, this modern technology, science, education and all puts you into a rat race, a competition, winning, not winning, so many things happen. But what I suggest is you should take up some kind of a fine arts, be it poetry, music, dance or anything. His logic was, all of us at some point hit a deadlock in life. You can't go further, everything appears gloomy. That is when he said the best coping mechanism is to get into one of the fine arts. ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, సూసైడ్ అనేది పలు రకాల కారణాల వల్ల జరుగుతున్నాయని, ముఖ్యంగా పరస్పర విభేదాలు, వాదనలు, కొన్ని మానసిక కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఇంకా అవగాహన ప్రోగ్రాం నిర్వహించిన స్విమ్స్ సైకియాట్రిస్ట్ విభాగాధిపతి డాక్టర్ గణేష్ కుమార్ మరియు సైకియాట్రిస్ట్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ దుర్గాంజలి మాట్లాడుతూ, నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2022లో దాదాపు 1,13,000 మంది సూసైడ్ చేసుకుంటున్నారని, 2021తో పోలిస్తే ఇది దాదాపు 3 రెట్లు పెరిగిందని, ముఖ్యంగా యువతలో ప్రతి సంవత్సరం 5% అదనంగా సూసైడ్ రికార్డ్స్ అవుతున్నాయని చెప్పారు. చాలా మంది ఆత్మహత్య చేసుకునే వారిని నెగటివ్ దృక్పథంతో చూస్తారు, అది ఒక కళంకంగా భావిస్తారు. ఇంకొంతమంది సూసైడ్ గురించి మనసు విప్పి మాట్లాడారు. ఈ ఆలోచన విధానాన్ని మార్చుకొని సూసైడ్ గురించి మీకు దగ్గరలో ఉన్న మానసిక నిపుణులతో మాట్లాడి దానికి తగిన కౌన్సిలింగ్ మరియు అవసరమైతే మందులు వాడాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ విభాగం డాక్టర్లు, యూజీ, పీజీ వైద్య విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. person is going through suicidal thoughts or severe distress, they don't really express it. Many a times it does happen. Why is it happening like this? When I ask this question regarding every patient I go to as a consultant, I go to many of the hospitals in and around Tirupati. So when I talk to them in the ICU, when I ask them why, what really put you into that state, they say that for the last 2 weeks I'm having these thoughts and I could not bear it and I had to attempt. So what happened? Couldn't you express this to your family members or your closed ones? They say that I tried to handle it myself because I felt that
they might really get frightened, they might really get afraid that I am having such a thoughts. So I wanted to handle it myself. So with this single thought, they try to handle it themselves, and it goes on and on and on. And really at one stage, they come to a point that they may not be able to handle it anymore. And though they haven't expressed it till now, and they don't want to express it now also. So they do it in the form of taking some means to really stop their life. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు, నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించిన గణనాథుడు. గురువులను స్మరించుకోవడం అందరి బాధ్యత. ఉపాధ్యాయుల గురు పూజోత్సవ వేడుకలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. చెన్నై బెంగళూరు 4వ నెంబర్ జాతీయ రహదారి అరగొండకు వెళ్లే మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి, 5 మందికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.